టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. మార్చి 13న వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో గోపాలపురం కోకోకోలా ఫ్యాక్టరీ మరియు నారాయణపురం టైల్స్ ఫ్యాక్టరీలకు పారిశ్రామిక పర్యటన నిర్వహించబడింది. బీకాం మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా ఉత్పత్తి ప్రక్రియలు, ప్యాకేజింగ్, లేబులింగ్ వంటి అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించబడింది. సైద్ధాంతిక జ్ఞానాన్ని వాస్తవ పారిశ్రామిక ప్రపంచంతో అనుసంధానించే ఈ అనుభవం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. 2026 మార్చి 14న 1M1B 1 మిలియన్ ఫర్ 1 బిలియన్ సంస్థ ఇంటర్న్షిప్ మరియు ప్లేస్మెంట్స్ విభాగంతో కలిసి 1M1B AI ప్లస్ సస్టైనబిలిటీ ప్రోగ్రాంపై ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం EY మరియు IBM భాగస్వామ్యంతో విద్యార్థులను ప్రపంచ సస్టైనబిలిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు AI ఆధారిత పరిష్కారాలతో శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశంలో విద్యార్థులకు AI సాధనాలు, కోడింగ్ పద్ధతులు, ఆటోమేషన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యక్ష అనుభవం కల్పించబడింది. అదనంగా ప్రపంచవ్యాప్త లెర్నింగ్ పోర్టల్స్, సర్టిఫికేషన్లు, ఇంటర్న్షిప్ అవకాశాలు పొందే అవకాశం కూడా కల్పించబడింది. ప్రధాన శిక్షకులు AWS సర్టిఫైడ్ AI ప్రోగ్రామర్ శ్రీ బాలా, డేటా సైంటిస్ట్ శ్రీ వెంకట బాలాజీ, రియల్ టైమ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ ప్రాజెక్టులతో తమ నైపుణ్యం ద్వారా విద్యార్థులకు కొత్త సాంకేతికతను నేర్పించడమే కాకుండా వారి నైపుణ్యాలను పెంపొందింపచేశారు. మార్చి 21న బోధనేతర మరియు కార్యాలయ సిబ్బంది యాజమాన్యంతో కలిసి కొండలరావు పాలానికి ఒకరోజు విహారయాత్రను నిర్వహించారు. ఈ విహారయాత్ర వారి దినచర్యలోని ఒత్తిడికి విరామం కల్పించడంతో పాటు జట్టు భావనను బలపరిచింది. సరదా ఆటలు, నవ్వులు, విశ్రాంతి క్షణాలతో నిండిన ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. మార్చి 23 నుండి 25 వరకు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రసాయన శాస్త్ర, భౌతిక శాస్త్ర విభాగాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బయోడిజిటల్ ఆల్కమీ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో అధ్యాపకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించగా, విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావం, ఆరోగ్యకరమైన జీవనశైలి, నానో టెక్నాలజీ వంటి విభిన్న అంశాలపై పత్ర సమర్పణ చేశారు. ఈ సదస్సు విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచన, పరిశోధన నైపుణ్యాలు మరియు ఆవిష్కరణ దృక్పథాన్ని పెంపొందించింది. ఏప్రిల్ 1న తృతీయ సంవత్సర విద్యార్థుల కోసం ప్రాథమిక జీవనాధారం, బేసిక్ లైఫ్ సపోర్ట్పై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఆశ్రమ్ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ పొట్టి గారు ముఖ్య వక్తగా పాల్గొని అత్యవసర పరిస్థితిలో ఈ సదస్సు ద్వారా విద్యార్థులు ప్రాణరక్షణకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 365 మంది విద్యార్థులు మరియు అధ్యాపక బృందం పాల్గొని విద్య, పరిశోధన మరియు సమగ్ర అభివృద్ధి పట్ల కళాశాల నిబంధనను తెలియచేశారు. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు టెరీజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ KDA హర్షిని, BA తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ M నవ్యశ్రీ, తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.